అంటే గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగించంత అదృష్టం ఉండాలి అంటారండి. నటులుగా కెరీర్ ముందుకు సాగాలి, ముందుకు వద్దాం అనుకుంటున్న వాళ్ళకి అప్లికబుల్ చేసుకోవచ్చా? బికాస్ నేను చాలా ట్రయల్స్ చేస్తున్నా అబ్బా, సరిగ్గా దొరకట్లేదు, నేను చాలా ట్రయల్స్ చేస్తున్నా అన్నప్పుడు ఇదే మాట వినిపిస్తాను, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే సరిపోతే ఆవగించంత అదృష్టం ఉండాలి అని. నిజమేనండి, అది కూడా నిజమే అంటారు. కానీ ఏంటంటే మన అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుంటే మాత్రం మనకు వచ్చే సక్సెస్ ఇంతే. ఓకే. కానీ మన టాలెంట్ని మనం నమ్ముకుంటే రేపు పొద్దున వచ్చే సక్సెస్ ఇంత ఉంటుంది. నా ఫీలింగ్ ఇది. అంటే గుమ్మడికాయ టాలెంట్నే నమ్ముకుంటే అదృష్టం అనేది ఆటోమేటిక్గా ఎక్కడో ఒక చోట తగులుతుంది. ఎక్కడో ఒక చోట మనకి వెంటనే తగలకపోవచ్చు, ఎక్కడో ఒక చోట మన ట్రావెలింగ్లో డెఫినెట్గా మనకు ఆవగింజంత అదృష్టం అనేది కలిసి వస్తుంది అనేది నా ఫీలింగ్. ఆవగింజంత అదృష్టం కలిసి వస్తుందిలే అని చెప్పేసి నువ్వు కామ్గా కూర్చుంటే మాత్రం అది ఎప్పటికీ రాదు, ఎప్పటికీ రాదు అసలు. అండ్ ఇంకొకటి నేను వింటూ ఉంటాను వినోద్ గారు, తెలుగు వాళ్ళకి ఇండస్ట్రీలో ఇంపార్టెన్స్ లేదు, వాళ్ళని పక్కన పెడతారు, పక్క ఇండస్ట్రీ వాళ్ళని మాత్రమే తెచ్చుకుని, అంటే పొరుగింటి పులకర రుచి అని అంటారు సార్, వింటానే ఉంటాను. సో ఆ రకంగానే నడుస్తోంది ఇండస్ట్రీలో అని నేను వింటూ ఉంటున్నా చాలా ఈ మధ్య, ఎప్పటి నుంచి అది వింటున్నా, మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. ఏమంటారు మీరు దీని గురించి? అంటే అది కొంతవరకు నిజమే అవుతుందండి. అంటే నిజమే అవటానికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు తెలుగు వారికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని, నెక్స్ట్ మీకు చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. కొంతవరకు నిజం అంటున్నాను, కొంతవరకు నిజం యాక్సెప్ట్ చేస్తున్నారు, అదే అంటున్నా. ఎందుకు కూడా నేను చెప్తా, ఎందుకు కూడా చెప్తా. ఇప్పుడు ఏమవుతుందంటే అన్ని పాన్ ఇండియా మూవీస్ అని తీస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీస్ అని తీసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ హీరో మనవాడు ఉంటాడు, తెలుగు హీరో ఉంటాడు, పక్కనున్న హీరోయిన్ ముంబై నుంచో ఎక్కడి నుంచో వస్తుంది, విలన్ మళ్ళీ ముంబై నుంచో ఎక్కడి నుంచో వస్తాడు, లేకపోతే ఇప్పుడంతా చూస్తున్నాం కదా నార్త్ ఇండియన్ విలన్స్ వస్తున్నారు, అక్కడ హీరోలుగా చేసిన వాళ్ళందరూ ఇక్కడ విలన్లుగా వస్తున్నారు. ప్లస్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఒకరు తమిళ్ నుంచి, ఒకరు కన్నడ నుంచి, ఒకరు మలయాళం నుంచి, అట్లా తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకు కూడా మార్కెట్ పరంగా అటు తమిళ్లోనూ సేల్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇది 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 అని చెప్పేసి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉన్నాయండి. ఆ రకంగా వాళ్ళని తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే తెలుగులో కొంచెం టాలెంట్ ఉండి కూడా రావాలి అనుకున్న వాళ్ళకంటే కూడా వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ వాళ్ళకు వస్తుందండి. అది మాత్రం నిజం. అంటే వాళ్ళు మార్కెట్ కూడా చూసుకోవాలి కదా, అది మాత్రం మనం కాదనలేని నిజం. ఇక అమ్మాయిల విషయంలో వచ్చేసరికి, అంటే హీరోయిన్స్ విషయంలో, హీరోయిన్స్ మరి వాళ్లే వస్తున్నారు వీళ్ళెందుకు రావట్లేదు అట్లా అని చెప్పేసి అంటారు. నిజానికి అంటే నేను అనుకోవటం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలు ఎట్లా ఉందంటే, అంటే ఒకటి ఏదైనా క్యారెక్టర్ చేయాలి అని అంటే, లేదండి మా ఇంట్లో అట్లా ఒప్పుకోరు. అంటే అమ్మా ఇప్పుడు ఒక హగ్ సీన్ ఉంది, చేయాలమ్మా మీరు, లేదు సార్ మా ఇంట్లో అట్లా ఒప్పుకోరండి, పద్ధతి గల క్యారెక్టర్ అయితేనే చేస్తాం. అమ్మ ఇప్పుడు నువ్వు అట్లా మిడ్డీ వేసుకొని ఇట్లా వెళ్ళాలి, లేదు సార్ మా ఇంట్లో. మరి చూసేదన్నీ అట్లాంటి సినిమాలే. ఇప్పుడు వస్తున్న ట్రెండ్ అంతా ఎట్లా ఉన్నారు, ఇక్కడ దాకా మిడ్డీలు వేస్తున్నారు, స్లీవ్లెస్ వేస్తున్నారు, ఏదో చేసి ఆ హీరోయిన్ ని అట్లా గ్లామర్ డాల్ లాగా చూపిస్తాం. మన వాళ్ళు ఏంటంటే ఇంకా సావిత్రి గారి కాలం నాటి స్టైల్ అయితేనే చేస్తాం, సౌందర్య గారి లాగా అయితేనే చేస్తాం, ఈ టైప్ లో ఆలోచిస్తా ఉన్నారు. ప్రెసెంట్ అలాంటి రావట్లేదు కదా, మరి మనమే చూడట్లేదు కదా. కానీ చాలా మంది ఏమో తెలుగు అమ్మాయిలకు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, కానీ పక్క ఇండస్ట్రీ వాళ్ళే, అంటే ఆల్రెడీ అంటే లైక్ ఇక్కడ ఉన్న వాళ్ళు పక్క ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ సక్సెస్ చూసి ఆ సక్సెస్ మీట్ లోనో ఆ ఇంటర్వ్యూస్ లోనో చెప్పినటువంటి మాటలే ఇవన్నీ, అక్కడ మాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, అందుకే మేము ఈ ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాం, ఇక్కడ సినిమాలు చేస్తున్నాము అంటున్నారు. ఎక్కడ సినిమాలు చేస్తున్నారు? వేరే ఇండస్ట్రీ. తెలుగు పుట్టినంత తెలుగు వాళ్ళే, బట్ పక్కన అది మలయాళం ఇండస్ట్రీ అవ్వచ్చు, తమిళ ఇండస్ట్రీ అవ్వచ్చు, సో అక్కడికి వెళ్ళి మేము సినిమాలు చేస్తున్నాం. వై అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మూవీ ప్రమోషన్స్ లో, బికాస్ అక్కడ మాకు అంత లేదు, ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు తెలుగు అమ్మాయిలు అని, మా వాళ్ళే మమ్మల్ని గుర్తించట్లేదు, కాబట్టి వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్, కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాలి, కాబట్టి వి చూస్ దిస్ ఇండస్ట్రీ అనేది వాళ్ళ మాటలు. సో వాట్ డిడ్ యు సే? అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరిగినాయి, ఎలా జరిగినాయి అయితే నేను చెప్పలేనండి. నేనైతే కొన్ని దగ్గర నుంచి చూశాను. ఎట్లా అంటే అమ్మాయిలు
ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తారు. ఒక షార్ట్ ఫిల్మ్ అమ్మాయి బాగానే ఉంటుంది, ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తుంది. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్కో ఏమో అడగగానే నేను షార్ట్ ఫిల్మ్ చేయట్లేదు సార్, నేను మూవీ అన్న ఇదిలోకి వెళ్ళిపోతున్నారు. అలా అని చెప్పేసి అందుబాటు రెమ్యునరేషన్లో ఉంటున్నారా అంటే వెంటనే రెమ్యునరేషన్స్ ఏదో టకటక పెంచేసుకొని వెళ్ళిపోవటం అట్లా జరుగుతుంది. లేదంటే నేను ఒక సిచ్యువేషన్ చెప్తానండి మీకు. రీసెంట్గా ఒక 2 years బ్యాక్ అనుకుంటాను, రవిశర్మ గారని డైరెక్టర్ గారు ఉన్నారు. రేప్ డి అనే మూవీ చేశారు. ఆయన మూవీ చేస్తూ నాతోటి ఏమన్నారంటే, వినోద్ గారు మన వినోద్ ఫిల్మ్ అకాడమీలో నేను ఫోటోషూట్ చేసుకుంటానండి, రేపు 8 o'clock వస్తాను, ఓకే అని అన్నారు. ఓకే సార్ రండి పెట్టుకోండి అని చెప్పేసి అన్న. పాపం ఆయన సెటప్ గిటప్ అంతా తీసుకొని కెమెరాలు, కెమెరామ్యాన్, మేకప్ అందరు సెటప్ తోటి 8 o'clock వచ్చి అక్కడ రెడీగా ఉన్నారండి. ముగ్గురునో ఏమో తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి ఆయన పెట్టుకుందామని చెప్పేసి ట్రై చేస్తే ముగ్గురు అమ్మాయిలకి ముగ్గురు ఏదో ఒక సాకు చెప్పేసి రాలేదండి పాపం. దేనికి రాలే. ఒకళ్ళేమో నేను షూటింగ్ రాత్రి లేట్ అయిందండి, నేను వచ్చేసరికి లేట్ అయింది, నేను ఇంకా ఇప్పుడే రాలేను అని ఒకరు. లేదంటే నేను కొంచెం డ్రౌజీగా ఉందండి పడుకొని ఉన్నానని ఇంకొకరు. లేదండి వేరే షూటింగ్లో ఉన్నాను, సారీ మీకు చెప్పడం మర్చిపోయానని ఇంకొకరు. ఇట్లా ఏదో ముగ్గురు సాకులు చెప్పేసి పాపం 11 గంటల దాకా ఆయన వెయిట్ చేసి చూసి చివరికి ఆయన ఏమన్నాడు తెలుసా అండి, తెలుగు అమ్మాయిలను పెట్టుకొని మనం ఏదో ఎంకరేజ్ చేద్దామని నేను ట్రై చేస్తే వీళ్ళు చూడండి అవకాశం ఇస్తే ఎలా చేశారో ఇట్లా ఉంటుందండి అని చెప్పేసి పాపం మొత్తం మళ్ళీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయారు. 11:30 దాకా ఏమో చూసి నాకు భలే బాధ అనిపించింది. డెడికేషన్ కావాలండి, ప్రొఫెషనలిజం కావాలి. ప్రొఫెషనలిజం లేకుండా ఏదో రాగానే ఏదో ఒకేసారి హీరోయిన్ అయిపోతా, నేను బాగానే ఉన్నాను కదా, గ్లామర్గా ఉన్నా, లేకపోతే నాకెందుకు రెమ్యునరేషన్ కోట్లల్లో ఇవ్వరు, ఇట్లాంటివన్నీ ఆలోచించుకుంటే అంత తొందరగా రావండి. ప్లస్ ఎవరినో చూసి వాళ్ళకు అలా వచ్చినాయి కదా నాకెందుకు రావు అంటే ఎవరెవరి ఇవి వాళ్ళకు ఉంటాయి కదండి, చాలా ఉంటాయి కండిషన్స్, ఇట్లాంటివన్నీ తెలియంది కాదు. ఆ కండిషన్స్ని బట్టి మనం ఎలా ఉండాలి అని అంటే, మనకు అనుకూలమైన సినిమా వచ్చినప్పుడు మనం రెమ్యునరేషన్స్ విషయంలో తగ్గిపోవటం కానీ, లేదనంటే కొంచెం బిల్డప్లు అవి లేకుండా జాగ్రత్తగా వెళ్ళటం కానీ అట్లా కనుక చేసుకుంటే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయండి. 18 years నుంచి 23-25 years ఏజ్ గ్రూప్ అమ్మాయిలు కావాలని ఇప్పుడు నన్ను రోజు ఒకరు అడుగుతుంటారు. హీరోయిన్లు ఇందాక కూడా వచ్చారు, ఒక మేనేజర్ వచ్చి ఆఫీస్కి వచ్చి హీరోయిన్ క్యారెక్టర్స్ కావాలండి, ఎవరైనా ఉన్నారా మన దగ్గర అంటే లేరు అని చెప్పేశారు. అట్లా ఉంది పరిస్థితి, నిజంగా లేరండి. వచ్చి నేర్చుకునే వాళ్ళు కూడా లేరు. ఇంకొక భ్రమలో కూడా బతుకుతున్నారు వాళ్ళు, మన వాళ్ళు. ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి చేసేసి వాళ్ళకి ఫాలోవర్స్ వస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు అమ్మాయి గ్లామర్గా ఉంది, బాగా డ్యాన్స్ చేస్తుంది, లేకపోతే ఇది అనగానే అందరు లైకులు కొడతానే ఉంటారు కదండి. లక్షల మంది చూస్తున్నారు, మనం పెద్ద సెలబ్రిటీ అయిపోయాం, ఇంకేంది తొక్క, మనం వెళ్ళి అక్కడ 4,000కి 5,000కి రెమ్యునరేషన్కి మనం చేసేది ఏంది అన్న ఫీలింగ్లో కూడా చాలామంది వెళ్ళిపోతున్నారు. ఆ ఇదిలో నుంచి బయటికి రాలేకపోతున్నారు, అక్కడ నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అక్కడ నుంచి ముందుకు వచ్చి వాళ్ళు రియల్ యాక్టింగ్ కనుక చేయగలిగితే, అంటే ఇన్స్టాగ్రామ్లో ఎలా ఉంటుందంటే అక్కడ నుంచి సాంగ్ వస్తూ ఉంటుంది, వీళ్ళు ఊరికి లిప్సింగ్ ఇచ్చి ఇట్లా అనగానే అబ్బా ఏం యాక్ట్రెస్ దొరికిందండి మనకి అని కూడా కొంతమంది భ్రమపడతా ఉంటారు. నిజానికి వాళ్ళు అది అసలు అక్కడ నుంచి సాంగ్ కానీ ఆ డైలాగ్ కానీ రాకుండా వీళ్ళు ఓన్గా డబ్బింగ్ డైలాగ్ చెప్పాలి అంటే మాత్రం చెప్పలేకపోతున్నారు వీళ్ళు. దానికి తగ్గ ప్రిపరేషన్ వాళ్ళకు ఉండట్లే, యాక్టింగ్ మీద ఏమాత్రం అవగాహన ఉండదు, వచ్చేస్తారు జంపు జిల్లాని. ఇది జరుగుతుందండి.